హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో అందుతుంది. ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి పూజని మనం ఇంట్లోనే సులువుగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తులసీదేవిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి మరియు విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారంట. ఈరోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారంట. కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులు భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తులు కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడంట. కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు ఉండదు. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి మరియు పాటించవలసిన నియమాలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజున మనం సాయంత్రం ఈరోజు నవంబర్ 13 ఈ బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదర పూజ చేయాలి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయాలి. ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. అలాగే పసుపు రంగు పువ్వులంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం సిద్ధిస్తుంది. ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి నాడు మీ పూజా గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండు, బెల్లం నివేదించాలి.
ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చివరిగా లక్ష్మీనారాయణులకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 నుండి 8 గంటల లోపు తులసి ఉసిరి చెట్లకు పూజ చేయాలి. స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండే దుస్తులను ధరించాలి. చేతుల నిండా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని మనం సాయంత్రం ఈ పూజని మొదలు పెట్టాలి. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలను అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలను పరిహారం అవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వలన మనకి కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టుకు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మని తెచ్చి తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరికి కలిపి వస్త్రం లేదా వస్త్రమాల వేసి సమర్పించండి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి. లేదంటే మొదట గణపతిని చేసుకొని గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆవాహనం చేసుకొని గంధం, కుంకుమ, పూలు, అక్షంతలు సమర్పించి సంకల్పం చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పును సమర్పించండి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్ని కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు. లేదంటే తులసి కోట తీసుకొని వచ్చి పూజా మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం, విష్ణు సహస్రనామాలు చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామినే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం మీకు కలుగుతుంది. ఈరోజు ఇలా లక్ష్మీనారాయణులను తులసి ఉసిరి స్వరూపంలో పూజిస్తే వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు తప్పకుండా ఇది చేరుతుందని మన పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా తులసి ఉసిరి చెట్లను పెట్టుకొని లక్ష్మీనారాయణులుగా భావించి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం ఇంట్లోనే చేసుకొని ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీరు కూడా పొందుతారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.